Hi guys, welcome back to our channel. We are back with another video. సో గూగుల్ జెమినై రీసెంట్గా ఇమేజ్ జనరేషన్ మోడల్ ఒకటి రిలీజ్ చేసింది. సో మీరు ఇప్పుడు పైన చూస్తున్నారు కదా. సో నేను వాటిని ఆ ఇమేజెస్ని ఈ ఇమేజ్ జనరేషన్ మోడల్ యూస్ చేసి క్రియేట్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఇట్ విల్ బీ ఫన్ గైస్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్ గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి గైస్. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ గూగుల్కి వచ్చేసేయండి. గూగుల్కి వచ్చి గూగుల్ ఏఐ స్టూడియో అని టైప్ చేయండి. ఓకే, ఫస్ట్ లింక్. ఓకే, మీరు ఇప్పుడు గూగుల్ ఏఐ స్టూడియోస్కి వచ్చేస్తే ఇక్కడ మనకి యూఐ ఇలా ఉంది కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. క్రియేట్ ప్రాంప్ట్, స్ట్రీమ్ రియల్ టైమ్, స్టార్టర్ యాప్స్, ట్యూనియా మోడల్ అనే డిఫరెంట్ ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ అయితే మనము ఫస్ట్ ఆప్షన్ టెస్ట్ చేద్దాం. సెలెక్ట్ క్రియేట్ ప్రాంప్ట్. అండ్ ఇక్కడ మోడల్ అని ఉంది కదా. సో ఇక్కడ డిఫరెంట్ జెమినై మోడల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇమేజ్ జనరేషన్ ఎక్స్పెరిమెంటల్ అని ఉంది. సో సెలెక్ట్ దట్ మోడల్. అండ్ ఇక్కడ అవుట్పుట్ ఫార్మాట్ వచ్చేసి ఇమేజెస్ అండ్ టెక్స్ట్ అని ఉంది. సో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజెస్ జనరేట్ చేయమని అడుగుదాము. చూద్దాం ఈ మోడల్ ఎలా జనరేట్ చేస్తుంది అనేది. సో ప్రాంప్ట్ కోసము నేను డాక్స్లో ప్రిపేర్ చేశాను ప్రాంప్ట్. సో ఈ ప్రాంప్ట్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో యూ కెన్ ఆల్సో యూస్ ఇఫ్ యూ వాంట్. కాపీ ద ప్రాంప్ట్ అండ్ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఇట్. సో ఏం లేదు, ప్రాంప్ట్ ఏమి ఇస్తున్నానంటే జనరేట్ 10 సినిమాటిక్ ఫోటో రియలిస్టిక్ హై క్వాలిటీ ఇమేజెస్ ఫర్ ఏ ఫిక్షనల్ ఫిలిం అబౌట్ సర్వైవల్ అడ్వెంచర్ వేర్ ఏ బయాలజిస్ట్ ఈ స్టాండర్డ్ ఆఫ్టర్ ఏ హెలికాప్టర్ క్రాష్ అని ఇలా ఒక చిన్న స్టోరీ లాగా ఇచ్చాను. అండ్ కింద దానికి ఇంకా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఎలా అంటే ప్రతి షార్ట్ టైప్లో లైక్ ఇమేజెస్ ఒకేలాగా ఉండాలి. అండ్ క్యారెక్టర్స్ కూడా కన్సిస్టెంట్గా ఉండాలి అన్ని ఇమేజెస్లో. అండ్ ఒక స్టోరీ బోర్డ్ టైపు బిల్డ్ చేయమని అడిగాను. సో లెట్స్ సీ, క్లిక్ ఆన్ రన్. నాకైతే అది 10 ఇమేజ్ ఇచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లైక్ స్టోరీ వైజ్ ఒక్కొక్క సీన్ వైజ్ ఇచ్చింది. ఇక్కడ చూసుకుంటే ద ఎయిర్ వాస్ థిక్ హెవీ విత్ ద సెంట్ ఆఫ్ డ్యాంప్ ఎర్త్ అండ్ అన్నోన్ బ్లోజమ్స్ అని ఒక సీన్ జనరేట్ చేసింది. అండ్ దానికి రిలేటెడ్ ఇమేజ్ జనరేట్ చేసింది. సిమిలర్గా అలా కొన్ని ఇమేజ్ ఇచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదొక ఇమేజ్. ఇలా డిఫరెంట్ ఇమేజెస్ నాకు నేను అడిగిన విధంగా ఇక్కడ క్యారెక్టర్ కూడా కన్సిస్టెంట్గా ఉంది. ఇక్కడ లైక్ ఫస్ట్ ఇమేజ్ నుండి లైక్ సేమ్ క్యారెక్టర్ అండ్ అవుట్ఫిట్ కూడా సేమ్ ఉంది. అండ్ ఆల్సో క్యారెక్టర్ బ్యాగ్ కూడా క్యారీ చేస్తుంది ఇక్కడ ప్రతి ఇమేజ్లో. సో ఇలా డిఫరెంట్ షార్ట్స్ ఇచ్చింది నాకు. సో ఇదైతే లైక్ ఐ మీన్ బెటర్ యాక్చువల్గా. ఐ మీన్ ప్రజెంట్ వీళ్ళైతే ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు, లిమిట్ కూడా ఏం లేదు. సో ఒకసారి ట్రై చేసి చూడండి. బట్ ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే లైక్ ద ఇమేజ్ క్వాలిటీ అయితే కొంచెం తక్కువ ఉంది. లైక్ ఇక్కడ జూమ్ చేస్తున్నా చూడండి. సో ఇమేజ్ క్వాలిటీ కొంచెం పూర్ ఉంది. సో మీరు ఇప్పుడు దీనికి ప్రొఫెషనల్గా యూజ్ చేసుకోవాలంటే ఏదైనా అప్స్కేలర్ వాడండి. లైక్ ఆన్లైన్లో ఉంటాయి కదా. సో ఇమేజ్ అప్స్కేలింగ్ చేయడానికి సో ఆ టూల్స్ ఏమైనా యూజ్ చేయండి, బెటర్గా మీకు వస్తాయి. సో నేనేం చేశాను, నెక్స్ట్ ఏం చేశానంటే లైక్ ఈ క్యారెక్టర్ది ఒక ఇమేజ్ ఇచ్చేసి ఒక 10 సపరేట్ ఇమేజెస్ క్రియేట్ చేయమని చెప్పాను. ఐ మీన్ డిఫరెంట్ యాంగిల్స్తో. సో ఇది చూడండి, లో యాంగిల్, ఫ్రంటల్ లో యాంగిల్, ప్రొఫైల్ రైట్ ఫేసింగ్ అని, 3/4 వ్యూ లెఫ్ట్ ఫేసింగ్ అని. సో ఇలా నాకు డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ షార్ట్స్ ఇచ్చిందనమాట. సో ఇలా మీరు ఏదైనా స్టోరీ బిల్డ్ చేసేటప్పుడు లైక్ మీకు ఆ స్టోరీలో ఐ మీన్ మనం స్టోరీ చెప్పేటప్పుడు ఒకసారి బ్యాక్ షాట్, ఒకసారి ఫ్రంట్ షాట్, ఒకసారి సైడ్ వ్యూ నుంచి లైక్ సైడ్ వ్యూ షాట్, అలా డిఫరెంట్ షాట్స్ కావాలి కదా. సో దానికి ఇక్కడ మనము ఇలా ఒక ఇమేజ్ రెఫరెన్స్ ఇచ్చేసి లైక్ మనకి డిఫరెంట్ షార్ట్స్ లైక్ డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ షార్ట్స్ ఇవ్వమని చెప్తే లైక్ అది ఎగ్జాక్ట్ మనకి ఇక్కడ జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. అండ్ మీరు ఒకటి మర్చిపోవద్దు, లైక్ మీరు ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ లాస్ట్లో లైక్
క్యారెక్టర్ కన్సిస్టెంట్‌గా ఉండమని దానికి ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వండి. లేకపోతే ఏంటంటే అది దానికి అర్థం గాక వేరే ఈ ఇమేజెస్‌కే వేరే క్యారెక్టర్‌ని పెట్టేసి మనకిస్తదనమాట. సో, లాస్ట్‌లో మీరు కీప్ ద క్యారెక్టర్ కన్సిస్టెంట్ అని అలా ప్రొవైడ్ జేయండి. సో, అదనమాట. అండ్ ఆల్సో ఇంకా నేను కొన్ని ఎక్స్‌ప్లోర్ చేశాను. చూపిస్తానిప్పుడు. ఓకే. ఇప్పుడు మీరిక్కడ చూసుకుంటే నేను 'ఐరన్ మ్యాన్' ఇంకా 'థార్' పిక్చర్స్ ఇచ్చేసి ఇక్కడ ఏమడిగానంటే క్రియేట్ ఫోటో రియలిస్టిక్ సినిమాటిక్ ఇమేజ్ ఆఫ్ దిస్ 2 క్యారెక్టర్స్ డ్రింకింగ్ కాఫీ టుగెదర్ ఇన్ ఏ కేఫ్ ఇన్ పారిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐఫిల్ టవర్ అని అడిగాను. సో, ఇప్పుడు నాకు ఇక్కడ జనరేట్ చేసి ఇచ్చింది చూడండి. క్యారెక్టర్స్ కూడా కన్సిస్టెంట్‌గా ఉన్నాయి. సేమ్ ఫేసెస్ ఉన్నాయి. ఫేసెస్ ఏమీ మోడిఫై చేయలేదు. జస్ట్ ఇక్కడ ఈఫిల్ టవర్ యాడ్ చేసింది అండ్ ఇద్దరు కాఫీ తాగుతున్నట్టు మనకి విజువల్ అయితే జనరేట్ చేసింది. సో, మీరిప్పుడు ఏఐ వీడియోస్ జనరేట్ చేసేటప్పుడు మీరు 2 క్యారెక్టర్స్ ఒక ఫ్రేమ్‌లో ఉండే ఉండే సీన్ పక్కా ఉంటది గదా! సో, అలా ఉండే అలా ఉన్ అలాంటి సీన్స్‌కి మీరు ఈ లైక్ ఈ గు గూగుల్ జెమినై 2.0 ఫ్లాష్ ఇమేజ్ జనరేషన్ మోడల్ యూజ్ చేయొచ్చు. సో, జస్ట్ మీరు ప్రాంప్ట్ క్లియర్‌గా ఇస్తే సరిపోతది. మీకు ఎగ్జాక్ట్‌గా ఎలా గావాలో అలా ప్రాంప్ట్ స్ట్రక్చర్ చేసుకొని, ఆ ప్రాంప్ట్ ఇస్తే ఇది 2 ఆబ్జెక్ట్స్‌ని మెర్జ్ చేసి మనకి ఇమేజ్ గూడా జనరేట్ చేస్తుందనమాట. బట్ ఓన్లీ థింగ్ నేను ఇందాక చెప్పినట్టు క్వాలిటీ కొంచెం తక్కువుంది. సో, మీరు జస్ట్ ఏదైనా అప్‌స్కేలర్ యూజ్ చేయండి. క్వాలిటీ కోసం ఏదన్నా టూల్ యూజ్ చేయండి. సో, ఇప్పుడు ఒకటి కొత్తది మనం ఇప్పుడు లైవ్‌లో ఒకటి టెస్ట్ చేద్దాం. సో, క్లిక్ ఆన్ క్రియేట్ ప్రాంప్ట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక 2 ఫైల్స్ అప్‌లోడ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తున్నానంటే ఒక ర్యాండమ్‌గా 2 క్యారెక్టర్స్ తీసుకున్నాను గూగుల్ నుంచి. ర్యాండమ్ ఇమేజెస్ తీసుకున్నాను. సో, మనం ఇప్పుడు ఏమడుగుతున్నామంటే జనరేట్ ఏ ఫోటో రియలిస్టిక్ హై క్వాలిటీ ఇమేజ్ ఆఫ్ దీస్ 2 క్యారెక్టర్స్ డ్రింకింగ్ కాఫీ టుగెదర్ ఇన్ పారిస్ అని అడుగుతున్నాను. సో, లెట్స్ సీ ఇది మనకి ఎలా జనరేట్ చేస్తదో చూద్దాం ఒకసారి. క్లిక్ ఆన్ రన్. ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 2 సేమ్ అవుట్‌ఫిట్ కూడా సేమ్ ఉంది చూడండి. ఇక్కడ సిమిలర్ అవుట్‌ఫిట్ కూడా సెలెక్ట్ చేసుకుంది అండ్ ఇమేజ్ కూడా జనరేట్ చేసింది. బట్ క్వాలిటీ కొంచెం లో ఉంది. బట్ ఇట్ జనరేటెడ్. సో, ఇలా ఇలా 2 ఇమేజెస్ ఇచ్చి మీరు లైక్ జనరేట్ మెర్జ్ చేసి ఏదన్నా న్యూ ఇమేజ్ జనరేట్ చేయొచ్చనమాట. అండ్ ఆల్సో ఇంకా కొన్ని నేను టెస్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఒక ర్యాండమ్ క్యారెక్టర్ ఇచ్చేసి దాన్నేమని అడిగానంటే, జనరేట్ సేమ్ క్యారెక్టర్ విత్ హ్యాండ్ బ్యాగ్ ఇన్ హ్యాండ్ అని అడిగాను. సో, ప్రెజెంట్ ఈ ఇమేజ్‌లో హ్యాండ్ బ్యాగ్ ఏం లేదు గదా! సో, నేను హ్యాండ్ బ్యాగ్ హోల్డ్ చేస్తున్నట్టు అడిగాను. సో, నాకిక్కడ హ్యాండ్ బ్యాగ్ యాడ్ చేసి సేమ్ క్యారెక్టర్‌కి మోడిఫై చేసి ఇచ్చిందనమాట. సో, యాక్చువల్‌గా ఈ గూగుల్ జెమినై 2.0 ఫ్లాష్ మోడల్ బెటర్ ఉంది. మన ప్రాంప్ట్స్‌ని క్యాచ్ చేసి మనకి ఇమేజెస్ జనరేట్ చేసి ఇస్తుందనమాట. అండ్ ఆల్సో ఇంకొకటి ఏం ట్రై చేశానంటే లైక్ ఒక ఇంతకుముందు 2 వుమెన్స్ ట్రై చేసాం కదా! సో, ఇప్పుడు ఒక మేల్ ఇంకొక ఫీమేల్ ఒకటి క్యారెక్టర్స్ ఇచ్చేసి వాళ్ళిద్దరిని లైక్ కాఫీ తాగుతున్నట్టు యాడ్ చేయమని అడిగాను. సో, ఇక్కడ చూసుకుంటే మీరు సేమ్ ఒక సినిమాటిక్ ఇమేజ్ విత్ డ్రింకింగ్ కాఫీ టుగెదర్ ఇన్ ఎ కేఫ్ ఇన్ న్యూయార్క్ సిటీ అని అడిగాను. అండ్ దానికి ఏమి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చానంటే విత్ ద క్యారెక్టర్ ఫేసెస్ క్లియర్‌లీ విజిబుల్ అని అడిగాను. సో, మీరిప్పుడు చూసుకుంటే ఈ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి గదా! సో, ఇక్కడ ఇమేజ్ జనరేట్ చేసి ఇచ్చిందనమాట నాకు. 2 క్యారెక్టర్స్ కాఫీ తాగుతున్నట్టు. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో గూడా న్యూయార్క్ సిటీ లాగా బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసింది. అండ్ ఇంకేం అడిగానంటే సేమ్ ఇమేజ్ ఇచ్చేసి ఈ ఇమేజ్‌లో యాడ్ ఏ వాటర్ బాటిల్ ఆన్ ద టేబుల్ అని అడిగాను.
సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఈ ఇమేజ్‌లో వాటర్ బాటిల్ లేదు. బట్ నేను వాటర్ బాటిల్ యాడ్ చేయమని చెప్పగానే ఇక్కడ నాకు వాటర్ బాటిల్ యాడ్ చేసింది. ఐ మీన్ మీరు దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏదైనా ఇమేజ్ ఉందనుకోండి. దాంట్లో ఏదన్నా ఆబ్జెక్ట్ యాడ్ చేయాలన్నా సో, అలా అలాంటి యూజ్ కేస్‌లో మీరు జస్ట్ ఇమేజ్ ఇచ్చేసి మీరు ఏ ఆబ్జెక్ట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్‌ని యాడ్ చేయమని ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇస్తే లైక్ ఆ ఆబ్జెక్ట్‌ని యాడ్ చేసి ఇక్కడ మనకిస్తుందనమాట. సో, మీరు ఇక్కడ చూసుకుంటే నాకు నేను వాటర్ బాటిల్ యాడ్ చేయమంటే ఇక్కడ యాడ్ చేసింది. అండ్ ఇంకా నేనేమడిగానంటే జనరేట్ ద సేమ్ ఇమేజ్ విత్ ద క్యారెక్టర్స్ వియరింగ్ బ్లాక్ కలర్ హూడీస్ అని అడిగాను. ఇక్కడ మనకి పైన చూసుకుంటే కొంచెము లైక్ పర్పుల్ కలర్ హూడీస్ ఉన్నాయి గదా! లైక్ దాన్ని నేనేమన్నాను బ్లాక్ చేయమని అడిగాను. బ్లాక్ కలరు. సో, నాకిక్కడ మోడిఫై చేసి ఇచ్చింది బ్లాక్ కలర్ హూడీస్‌తో. అండ్ ఇంకా ఏమడిగానంటే సేమ్ లైక్ నెక్స్ట్ దాంట్లో ఏమడిగానంటే జనరేట్ సేమ్ ఇమేజ్ విత్ క్యారెక్టర్స్ సీయింగ్ ఈచ్ అదర్. ఐ మీన్ ఇక్కడేంటంటే లైక్ ఫ్రంట్ చూస్తున్నారు గదా! 2 క్యారెక్టర్స్. ఇప్పుడు లైక్ సీయింగ్ ఈచ్ అదర్ అని అడిగాను. సో, నాకైతే జనరేట్ చేసి ఇచ్చింది. బట్ ఇక్కడ నేను అబ్జర్వేషన్ ఏందంటే ఈ మోడల్‌తో మనము ఇప్పుడు లైక్ సేమ్ ఇమేజ్‌ని మళ్ళీ మళ్ళీ జనరేట్ చేయమని అడుగుతున్నాం గదా! ఇలా అడుగుతున్నప్పుడు ఏమైందంటే మీరిక్కడ జూమ్ చేస్తే క్వాలిటీ కొంచెం డీఫార్మ్ అయితుంది చూసారా మీరు? ఇమేజ్ డీఫార్మేషన్ స్టార్ట్ అయింది. సో, అలా అనమాట. మీరిప్పుడు ఒకే ఇమేజ్‌ని మల్టిపుల్ టైమ్స్ లైక్ జనరేట్ చేయమని అడిగితే అదేంటంటే ఫస్ట్ టైమ్ జనరేట్ చేసినప్పుడు లైక్ కొంచెం ఎక్కువ క్వాలిటీతో ఉంటది. అండ్ మీరు సెకండ్ టైమ్ జనరేట్ చేసినప్పుడు కొంచెం క్వాలిటీ మిస్ అయిపోతది. అండ్ మీరలా లైక్ థర్డ్ టైమ్ జనరేట్ చేసినప్పుడు ఇంకొంచెం తగ్గుతది. అలా లైక్ మీరింకా అలా ఫోర్త్ టైమ్, ఫిఫ్త్ టైమ్ అలా సేమ్ ఇమేజ్ జనరేట్ చేసుకుంటా ఎళ్తే మీకు క్వాలిటీ అనేది డిక్రీజ్ అవుతదనమాట. సో, ఇక్కడ బెటర్ ఏంటంటే మీరు ప్రతిసారి లైక్ ఏదైనా కొత్తది చేసేటప్పుడు లైక్ ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకొని, ఆ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసి అప్పుడు జనరేట్ చేయమని అడగండి. అప్పుడు మీకు లైక్ బెటర్ క్వాలిటీ అండ్ బెస్ట్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. అది గైస్ నేనైతే డిఫరెంట్ ప్రాంప్ట్స్ ఇచ్చి లైక్ ట్రై చేశాను. సో, మీరిప్పుడు చూసారు గదా! సో, మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి లైక్ ఎలా వర్క్ అవుతుందో కింద కామెంట్స్‌లో లైక్ మెన్షన్ చేయండి. బట్ ఇదేంటంటే ఇది ఇంకా ఎర్లీ వెర్షన్ కాబట్టి కొంచెం క్వాలిటీ తక్కువ ఇస్తుంది. బట్ మేబీ ఫ్యూచర్‌లో లైక్ ఇది ఇంకా ఇంప్రూవ్‌మెంట్స్ చేస్తే లైక్ బెటర్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. సో, యాహ్! గైస్ ఈ వీడియోలో అయితే అంతే. ఇంకా లైక్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.